మిత్రులారా, గత వారం 50 వీడియో సందర్భంగా మన ఛానల్లో ద్వారకాధీశ ఆలయం చూపించాను కదా. అయితే వీడియోకి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఇప్పుడే చూసేయండి. ఇవాల్టి వీడియోలో ద్వారకా నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేట్ ద్వారకా ప్రాంతం చూపించబోతున్నాను. బేట్ ద్వారకా అనేది శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో ఉన్న ప్రాంతం. బేట్ ద్వారకా అనేది ఒక ఐలాండ్. దానికి రోడ్ మార్గం లేదు. ప్రస్తుతం అయితే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఇనాగ్రేట్ చేయలేదు. మనం ద్వారకా నుండి ఓకా ప్రాంతానికి వస్తే అక్కడ నుండి ఫెర్రీ రైడ్ ఉంటుంది. ఫెర్రీ రైడ్ అంటే బోట్ మీద వెళ్ళటం. ఇక్కడి నుంచే మనం వెళ్ళాలి. బేట్ ద్వారకా చేరుకోవడానికి బోట్ సర్వీసెస్ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి ఆర్గనైజ్ చేయబడుతున్న సర్వీస్. టికెట్ వచ్చేసి 20 రూపీస్, అప్ అండ్ డౌన్ కలిపి 40 రూపీస్. అండ్ మనం బోట్ ఎక్కడం మాత్రం ఖచ్చితంగా లైఫ్ జాకెట్ వేసుకోవాల్సిందే, అది రూల్. మీకు కావాలంటే పర్సనల్గా వెళ్ళాలనుకుంటే వేరే ఫెర్రీ సర్వీసెస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఛార్జెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 20 రూపీస్ రైడ్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని. అలాగే గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి సేఫ్ అని చెప్పేసి నమ్ముతారు. ఇక కనిపించేదంతా పోర్ట్ ఏరియా. పోర్ట్ అంతా నేవల్ కంట్రోల్లో ఉంటుంది. కనిపించే బోట్లని కానివ్వండి, షిప్స్ అని కానివ్వండి, పోర్ట్ ఇక్కడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇలా నేరుగా నడుచుకుంటూ వెళ్తే మీకు ఎదురుగా కనిపించేదే టికెట్ ఇచ్చే కౌంటర్. పర్ హెడ్కి 20 రూపీస్ చొప్పున టికెట్ తీసుకోవాలి. ఇదే టికెట్ ఇచ్చే కౌంటర్. ఈ ఓకా పోర్ట్కి ఒక హిస్టరీ ఉంది. అదేమిటంటే 1965లో మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగింది కదా. అయితే ఆ యుద్ధంలో ఈ ఓకా పోర్ట్ని స్వాధీనపరుచుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ తర్వాత ఇండియన్ నేవీ వాళ్ళు రిటాలియేట్ చేసుకొని మళ్ళీ ఈ పోర్ట్ని స్వాధీనం చేసుకున్నారు. అండ్ ఈ పోర్ట్ వచ్చేసి పాకిస్తాన్ బోర్డర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎంత దగ్గర అంటే ఒక 50 to 100 కిలోమీటర్స్ సముద్ర తీరంగా ప్రాంతం ట్రావెల్ చేస్తే మనకి పాకిస్తాన్ వచ్చేస్తుంది. ఇదంతా డిఫెన్స్ ల్యాండ్ అని మీరు బోర్డు చూడవచ్చు. మీకు కుదిరితే జెట్టి రైడ్ వచ్చేసి ఈవినింగ్ చేయండి, ఎందుకంటే మేము మార్నింగ్ చేయడం వల్ల మాకు సన్లైట్ ముఖం మీదుగా వస్తుంది. అండ్ మీరు చూస్తున్నవైతే సీగల్ పక్షులు ఇక్కడ కూడా ఫుల్ కనిపిస్తాయి. గోమతి నది దగ్గర మీకు చూపించిన సీగల్స్ ఇక్కడ కూడా కనిపిస్తాయి. బోట్ రైడ్ యొక్క అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకొని నేరుగా వెళ్ళాలి. అలా నేరుగా వెళ్తే బోట్ రైడ్ రెడీగా ఉంటుంది. ఆ బోట్లో చూసుకున్నట్టయితే చాలా మంది ఎక్కుతుంటారు. అలాగే లోకల్ పీపుల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం బోట్ రైడ్ని వాడుతుంటారు. ఎందుకంటే బేట్ ద్వారకాకు వెళ్ళడానికి ఎలాంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదు, ఓన్లీ బోట్ రైడ్ కిందనే వెళ్ళాలి. ఈ ప్రాబ్లం అర్థం చేసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ సుదర్శన సేతు అని బ్రిడ్జ్ కట్టించారు. మేము వెళ్ళడానికి అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు, కానీ ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు రోడ్ సర్వీస్ కూడా యాక్టివ్గా ఉన్నాయి. దాని గుండా కూడా మనం బేట్ ద్వారకాకు వెళ్ళవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బోట్లో చాలా మంది కూర్చుని ఉన్నారు కదా, ఇదే 20 రూపీస్ రైడ్ టికెట్. ప్రతి ఒక్కరు లైఫ్ జాకెట్ వేసుకోవాల్సిందే, ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు లైఫ్ జాకెట్ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ అందుకనే మ్యాండేటరీ చేసింది. ఈ బోట్ రైడ్ డ్యూరేషన్ వచ్చేసి 15 to 20 మినిట్స్ ఉంటుంది. ఈ 15 to 20 మినిట్స్ గ్యాప్లో మీరు చూసినట్టయితే సీగల్స్ బోట్ దగ్గరకు వచ్చి చాలా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఎందుకంటే చాలా మంది ఫుడ్ కొని పెడుతుంటారు కాబట్టి పక్షులను ఎగురుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మీరు కూడా కావాలనుకుంటే ఆ సీగల్స్కి ఫుడ్ కొనేసి తెచ్చి పెట్టవచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఈ బోట్ రైడ్ వచ్చేసి డే టైంలో కాబట్టి కొంచెం సన్నీగా ఉంది. అదే ఈవినింగ్ వేళ వచ్చి ఉంటే చాలా బాగుంటుంది. సూర్యాస్తమయం కూడా చూడవచ్చు. సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అలాగే మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద షిప్స్ కూడా కనిపిస్తుంటాయి, ప్రైవేట్వి అలాగే గవర్నమెంట్వి. ఇవి నేను ర్యాండమ్గా తీసిన కొన్ని పిక్చర్స్ చాలా బాగున్నాయని వీడియో మధ్యలో పెడుతున్నాను, చూడండి. మీకు దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి సుదర్శన సేతు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని రీసెంట్ టైమ్స్లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫిబ్రవరి మంత్లో ఇనాగ్రేట్ చేశారు ద్వారకాకు వచ్చినప్పుడు. ఈ బ్రిడ్జ్ కాస్ట్ వచ్చేసి 979 కోట్లు. ఓకా పోర్ట్ నుండి బేట్ ద్వారకాకి రోడ్ కనెక్టివిటీ ఇస్తుంది. ఈ రోడ్ కనెక్టివిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఏడాది బేట్ ద్వారకాకు వచ్చే పీపుల్ పెరుగుతుండడం వల్ల ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది బేట్ ద్వారకాకి ఈజీగా వెళ్ళి రావచ్చు. ఇదిగో మనం వచ్చిన బేట్ ద్వారకా ఐలాండ్, ఇదే ఎగ్జిట్ పాయింట్. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ బోట్ రైడ్ దిగిన తర్వాత మీరు టెంపుల్కి నేరుగా నడుచుకుంటూ వెళ్ళవచ్చు. 10 నిమిషాలు నడక. మేము ఆటోలో తీసుకెళ్తాం, రిక్షా మీద తీసుకెళ్తాం అని చెప్పేసి కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఎందుకంటే మమ్మల్ని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ వార్న్ చేశాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, నడుచుకుంటూ వెళ్తూనే వెళ్ళిపోవచ్చు గుడికి, లేకపోతే మిమ్మల్ని చీట్ చేస్తారని చెప్పేసి. సో మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఒక 10-15 నిమిషాలు పట్టింది గుడికి వెళ్ళడానికి.
ఇదే బేట్ ద్వారకా 2 కిలోమీటర్ల వెడల్పు ఉన్న దీవి, అలాగే 8 కిలోమీటర్ల పొడవు ఉన్న దీవి. ఈ దీవిలో శ్రీకృష్ణుడి దేవాలయం ఒకటి ఉంది, అదే టూరిజం స్పాట్. ఇక్కడ ఆ దేవాలయం చూడడానికి వెళ్తున్నాము. ఆ మందిరంలోనే శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణీదేవి ఇచ్చే ప్రతిష్ట గావించిన శ్రీకృష్ణుడి మూర్తి ఉంది, దర్శనం చేసుకోండి. చాలా మహిమగల మూర్తి అని చేసి చెప్తుంటారు. ఇలా నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ఎడం పక్కకు తిరిగితేనే వచ్చేది ద్వారకాధీశ ఆలయం. నేను ఇందాక చెప్పిన ఆలయం అదే. ఆ ఆలయంలోనే రుక్మిణీదేవి ప్రతిష్ఠగా ఇచ్చిన ద్వారకాధీశుడి మూర్తి ఉంది, దర్శనం చేసుకోండి తప్పకుండా. ఈ బేట్ ద్వారకకి శంఖోద్ధార అనే పేరు కూడా ఉంది, ఎందుకంటే ఈ ద్వీపంలో శంఖగుండ్లు ఎక్కువగా ఉన్నందున ఈ ద్వీపానికి శంఖోద్ధార అనే పేరు వచ్చింది. ఈ బేట్ ద్వారకలో ఉన్న ముఖ్యమైన దేవాలయం ఇదే, నేరుగా వెళ్ళండి. అలాగే మొబైల్స్ లోపల అనుమతి లేదు, కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. అండ్ ఈ టెంపుల్లో డొనేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, కావాలంటే డొనేట్ చేయొచ్చు, టెంపుల్కైనా కానివ్వండి లేకపోతే గోసేవ చేసే వాళ్ళకైనా కానివ్వండి. ఇది కనిపించేది ఇదే ద్వారకాధీశ ఆలయం యొక్క ప్రాంగణం. కనిపించేదే దేవాలయం. దేవాలయంకి ఆపోజిట్లోనే సెల్ ఫోన్స్ పెట్టే కౌంటర్ ఉంది, అక్కడ కౌంటర్లో పెట్టాలి. అలాగే 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫోన్స్ పెట్టుకునేందుకు. అలాగే అక్కడ నేరుగా వెళ్ళడానికి లేదు, ఇలా పక్కన క్యూ లైన్ గుండా లోపల ఆలయానికి వెళ్ళాలి. అండ్ చెట్టు మీరు చూసుకున్నట్టయితే అక్కడ మర్రి చెట్టు కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు ఏకాదశి అవ్వడం చేత చాలామంది భక్తులు వచ్చారు దర్శనం చేసుకోవడానికి. ద్వారకలో కానివ్వండి, బేట్ ద్వారకలో కానివ్వండి, దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పురుషుల్ని స్త్రీలని విడివిడిగా పంపిస్తారు. ఎందుకంటే స్త్రీలు పురుషులు ఒకే లైన్లో వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పేసి విడివిడిగా పంపిస్తున్నారు. నాకు ఈ పద్ధతి చాలా బాగా నచ్చిందండి. అక్కడ నేరుగా కనిపించేదే ద్వారకాధీశ ముఖ్య ఆలయం. ఈ ఆలయం ప్రస్తుతం లోపల కొన్ని కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. భక్తులు ఇంకా రావడానికి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి. ఈ బిల్డింగ్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది చాలా పురాతనమైందని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బబ్లు తెలుగు వ్లాగ్స్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కృష్ణం వందే జగద్గురు. ద్వారకాధీష్ కి జై. జై హింద్.